మటన్ బిర్యానీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 1/2 కేజీ మటన్లోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మొత్తం ఒకసారి కలుపుకొని 1/2 అవర్ మ్యారినేట్ చేసి పక్కన ఉంచండి. 1/2 అవర్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఉల్లిపాయలను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సగం వరకు పక్కకు తీసి ఉంచండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మగ్గించుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని బియ్యానికి సరిపడా నీళ్ళను పోసుకొని బిర్యానీకి సంబంధించిన అన్ని మసాలాలను ఇందులో వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బియ్యం ఇందులోకి వేసి